ఆర్టీవీ నేను మీ గాయత్రి. విఆర్సిలోని నూతనంగా నారాయణ గారు నిర్మించిన ఈ స్కూల్లో ఆయన మిడ్ డే మీల్స్ అంటే సుమారు ఒకేసారి 800 మంది పిల్లలు ఇక్కడ భోజనం చేస్తారు. ఆ భోజనం పరిస్థితి ఎలా ఉంది అంటే భోజనం ఏ విధంగా నాణ్యత ఉంది ఏందనేది కూడా ఈరోజు మంత్రి నారాయణ గారు పిల్లలతో కూడా భోజనం చేయడం జరిగింది. ప్రస్తుతం నారాయణ గారు పిల్లలతో భోజనం చేస్తున్నారు. ఎలాంటి భోజనం పెడుతున్నారు అనేది కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం నారాయణ గారితో మాట్లాడాలి. సార్ చెప్పండి, మొత్తం ఎంతమంది పిల్లలు ఈ స్కూల్లో 1000 మంది చదువుతున్నారండి. 1000 మంది స్కూల్స్కి చక్కటి డైనింగ్ హాల్ కట్టాము. ఈరోజు ఇనాగరేషన్ జరిగింది. చాలా చాలా చక్కగా చేశారు. పిల్లలందరూ కూడా చక్కగా డైనింగ్ హాల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. వాళ్ళతో నేను కూడా భోజనం చేయడం జరిగింది. ఫుడ్ కూడా పిల్లల్ని అడిగితే చాలా చాలా చక్కగా మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ పెడుతుంది. అదేవిధంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మార్నింగ్ ఈ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఆ విధంగా పిల్లలు ఆనందంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా 1000 మంది డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు, గవర్నమెంట్ నుంచి. పేదలు, నిరుపేదలు ఎక్కువ మంది పిల్లలు. తండ్రిదండ్రులంతా పాసి పని చేసుకునేవాళ్ళు, వంట పని చేసుకునేవాళ్ళు, చుట్టలు చుట్టుకునేవాళ్ళు, బీడీలు చుట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఇది ఎంతో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే గతంలో చాలా మంది అంటే భిక్షాటం చేసే పిల్లలు కూడా మీ దగ్గరకు వచ్చి మేము చదువుకుంటాం సార్ అన్నారు. మీరు స్ఫూర్తిగా ఆ పిల్లల్ని కూడా మొత్తం తీసుకుని ఉన్నారు. అవునండి. ఎవరైతే యాక్చువల్గా ఆర్టీసీ బస్ స్టాండ్లో దాంట్లో బెక్ చేసుకుంటున్నారో గౌరవమైన విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి స్కూల్లో చేర్చమన్నారు. ఈ స్కూల్లో చేర్చాం. ఆ పిల్లవాడైతే వాడు ఆనందానికి అద్దులు లేదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇలా పేదలు, నిరుపేదలకు మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు. ఇప్పుడు భోజనం ఏమేమి పెడుతున్నారు? భోజనంలో చక్కగా పిల్లలకి మంచి రైస్ ఇస్తున్నారు. చక్కగా అరటిపండు ఇస్తున్నారు. అదేవిధంగా ఎగ్ ఇస్తున్నారు. ఈ విధంగా ఇస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడిషనల్గా నారాయణ గ్రూప్ నుంచి ఇస్తున్నారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా నారాయణ గ్రూప్ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. యాక్చువల్గా నారాయణ గ్రూప్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇస్తున్నారు పిల్లలకి. మధ్యాహ్నం ప్రభుత్వం గవర్నమెంట్ భోజనం పెడుతున్నారు. సార్ అదేవిధంగా ఈ స్కూల్ మాదిరిగానే స్కూల్ని అర్థం ఇంకా నెల్లూరు నగరంలో మున్సిపల్ స్కూల్ అని కూడా ఇచ్చేస్తున్నారంట. నెల్లూరు సిటీలో 15 స్కూల్స్, హై స్కూల్స్ ఉన్నాయండి. వాటిలన్నిటిని మోడర్నైజ్ చేస్తున్నాం. ఇవాళ కూడా 54వ డివిజన్లో ఉన్న టిట్కో స్కూల్ ఏదైతే అప్పుడు నిర్మించాం 14-19లో, అది అట్నే వదిలేశారు. దాన్ని ఇప్పుడు టేకప్ చేసి మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ఈ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బెటర్ అయ్యేట్టుగా దాన్ని మొదలుపెట్టాం. రూరల్లో కూడా కొన్ని స్కూల్స్ మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. ఇంకా మొత్తం ఎన్ని స్కూల్స్ రెడీ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్ ఈ సెలవుల లోపు అయిపోతాయి? ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చి రేపు 15 స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా పెట్టుకున్నామండి. ఒకేసారి చేయలేం కాబట్టి ఈ జూన్కి కొంత ఫేజ్ 1 చేస్తాం. నెక్స్ట్ జూన్కి వీలైనందుకు ఫేజ్ 2లో అన్ని కంప్లీట్ కావటం, ఏదైనా మిగిలితే ఫేజ్ 3లో చేయడం జరుగుతుంది. మొత్తం ఈ డైనింగ్ మొత్తం ఒకేసారి 1000 మంది తినే కెపాసిటీ ఉంటుంది. ఇది ఒక 600 నుంచి 700 పిల్లలు యాక్చువల్గా ఒకేసారి తినొచ్చండి. 2 బ్యాచ్లు తినేట్టుగా పెట్టడం జరిగింది. చిన్నపిల్లలు ఎవరైతే 5వ తరగతి దాకా ఉండారో వాళ్ళకు ఒక బ్యాచ్ పెట్టుకుంటారు. 6 నుంచి 10 దాకా ఉండేవాడికి ఒక బ్యాచ్ పెట్టుకుంటారు. అదేవిధంగా భోజనాల్లో కూడా మీరు మొత్తం చూడటం జరిగింది. మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ అన్ని ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉందనేది మీరు ఎడ్యుకేషన్గా రెగ్యులర్గా నేను మా పాప రివ్యూ చేస్తాను. గవర్నమెంట్ స్కూల్ అయినా మాకున్న ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ తోటే వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని చాలా చక్కగా ఏ పిల్లల్ని అడిగినా ఈ 1000 మంది వేరే స్కూల్స్ వచ్చారు. ఏ పిల్లవాడు అడిగినా చాలా బాగుంది సార్ చదువు అని చెప్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా నారాయణ గారు సుమారు అంటే ఆయన నూతనంగా విఆర్సీలు ఏర్పాటు చేసిన స్కూల్లో సుమారు 1000 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా చూస్తుంది. నారాయణ విద్యా సంస్థలు కూడా బ్రేక్ఫాస్ట్ ఇలాంటి ఇల్లు సొంతగా అందజేస్తున్నారంటూ కూడా ఇవి నెల్లూరు నగరంలో ఉండే మున్సిపల్ స్కూల్ మరింత అభివృద్ధి పరుస్తామని కూడా మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. వీడియో టీవీ నెల్లూరు నుంచి.